యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనలు 37:4 ప్రైజ్ జీసస్. ఈరోజు మే 14th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదము, దీవెనలు, కృప మనపై కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నేను సండే అబ్రహాం ఆశీర్వచనం పార్ట్ 4 గురించి విన్నామను. అవును, లేని వాటిని ఉన్నట్టుగా, మృతులను సజీవులుగా చేయబడి నా దేవుడిని తన దేవుని గురించి తెలుసుకుని ఆ మేరకు వృద్ధాప్యంలో కూడా దేవుడు బిడ్డనిస్తానంటే లేని శక్తిని ఉన్నట్టుగా ఊహించి యవనస్తులుగా భావించి వారు శక్తిని పొంది, బలాన్ని పొంది, గర్భఫలాన్ని పొందారు. ఇస్సాకు జన్మనిచ్చారు. ఆకాశ నక్షత్రాలను చూసి అంత సంతానం అవుతుందని నమ్మారు. అలాగే ఆలోచించారు. వారి హృదయ వాంఛలను దేవుడు తీర్చాడు. అవును, అలాగే యాకోబు మోసపోతున్న యాకోబు దేవునితో ఎప్పుడైతే తిరిగాడో దేవుడు అతని హృదయ వాంఛను బట్టి దీవించబడ్డానికి ఒక విజన్ ఇచ్చారు. అంచె దినాల్లో దేవుడు అందరిపైన ఆత్మను కుమరిస్తున్నారు. కలలు కందురు, దర్శనములు చూతురు, ప్రవశింతారన్నాడు. ఆ దర్శనం, ఆ కళ యాకోబు జీవితాన్ని మార్చేసింది. మోసాన్ని నుంచి మోసగాడి చేతిని విడిపించి దరిద్రం నుంచి బయటకు వచ్చి అపర కుబేరుడుగా బయటకు వచ్చాడు. ప్రైజ్ జీసస్. లేని వాటిని ఉన్నట్టుగా చూశాడు. సాధారణ గల గొర్రెలకు సారలు మచ్చలు పొడలగల పిల్లలు పుట్టినట్టుగా జంగిచాలు చెవుల్లో నుంచి చూశాడు. ఆ జంగిచాలు పొలలు గొర్రెలు నీళ్లు తాగే చోట పెట్టాడు. ఒకే రంగు గల గొర్రెలు సారలు మచ్చలు పొడలగల పిల్లలు పెట్టినవి. అలాంటి గొర్రెలు క్రాస్ అవ్వకోకుండా. ఇది అద్భుతం. అలాగే ప్రభు అంటున్నారు, నీ గురించి నువ్వు పాజిటివ్గా థింక్ చేయ వాక్యానుసారంగా, ఓటమితో ఆలోచించక, భయముతో నిండిపోక నీ హృదయాన్ని. వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తావు, వాక్యం ఎప్పుడు విజయంతో కూడింది, వాక్యం ఎప్పుడు విశ్వాసాన్ని బలపరుస్తుంది, వాక్యం ఎప్పుడు ధైర్యాన్ని బోధిస్తుంది, భయపడవద్దని చెబుద్ది. కాబట్టి నేను ఎప్పుడైతే గొప్ప వాటిని గురించి ఆలోచిస్తామో, ఆత్మీయతలను బలపడినట్టుగా, పాపాన్ని నువ్వు జయించినట్టుగా, అలాగే అందరికంటే నువ్వు పైన ఉన్నట్టుగా, అప్పిచ్చినట్టుగా, సొంత గృహం కలిగినట్టుగా, సొంత వాహనం కలిగినట్లుగా, మంచి ఆరోగ్యాన్ని కలిగినట్టుగా, పెళ్ళి కాలేదా, మంచి భాగస్వామితో మ్యారేజ్, ఘనంగా మ్యారేజ్ అయినట్టుగా, పిల్లలు లేరా, మంచి గర్భఫలాన్ని దేవుడు ఇచ్చినట్టుగా, ఫ్యామిలీలో పీస్ ఆఫ్ మైండ్, మంచి పీస్ ఆఫ్ మైండ్ దేవుడు ఇచ్చినట్టుగా, హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నట్టుగా నిన్ను విజువలైజ్ చేసుకో. ఒక వీడియో పిక్చర్లాగా నువ్వు తయారు చేసుకో. దాని హృదయంలో ప్రేయర్ చేయి. వాటి గురించి ఆలోచించు, వాటి గురించి తలంచు, వాటి గురించి ధ్యానించు. అదే తలంచుకుంటూ పడుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఒక కాలుస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు. అది జరిగిందా అంతే. అద్భుతం, ఆశ్చర్యకార్యాలు నిన్ను వెంబడిస్తాయి. అది నెరవేర్పు జరుగుద్ది. యాకోబు అలా చేశాడు, యేసేపు కూడా అలా చేశాడు. నీ జీవితంలో కూడా జరుగునుగాక. ఆమేన్. కనుక నీ హృదయ వాంఛలు ఏమున్నాయి? లోకమా, పరలోకమా? నీ హృదయ వాంఛలు ఏమున్నాయి? జరిగిన ఓటమిలా? లేదు, విజయంతో నింపుకున్నావా? ఓటమిలు పక్కన పెట్టి మునిపెట్టి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దన్నాడు. పూర్వకాల సంగతి జ్ఞాపకం చేసుకోవద్దు, తలంచుకోవద్దన్నాడు. ఇది నేను నూతన క్రియ చేస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి చోటు, దేవుని ఆత్మ ద్వారా మనం చూద్దాం. లేని వాటిని ఉన్నట్టుగా అద్భుతాలని పొందుకుందాం. నూతన సృష్టిని సృష్టిద్దాం. ప్రార్థన. ఆశ్చర్యకడ మా హృదయ వాంఛను తీర్చే దేవుడు, ఓటమితో కాక విజయముతో, నైనా భయముతో కాక ధైర్యముతో, అవిశ్వాసంతో కాక విశ్వాసంతో, అయినా పాపంలో కాకుండా పరిశుద్ధంగా జీవించినట్టుగా, అన్నిట్లో ఆయన జంగి చాలు చూడండి యాకోబు ఎలా చేశాడు. కలవరి శిలువలోంచి మమ్మల్ని మేము చూసుకుని ప్రతి పరిస్థితి మారిపోవాలి, దీవెనకరంగా ఉండాలి. ఆయన జయమనివ్వండి, జాబులు లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఏసునామలు ఇస్తున్నాం. ఐక్స్ కోరిన వాళ్ళు ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, మ్యారేజ్ కూడా మ్యారేజ్లో వాళ్ళు గర్భాలు పొందాలి. బిజినెస్ చేసిన వాళ్ళు దరిద్రులని బయటకు వచ్చి దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. కోర్టు కేసులు, పోలీసు కేసులు కొట్టివేసి కృప తెరిచి మార్గాలు సరళం చేయండి. నేను లాస్ అయిన వాళ్ళు, పోగొట్టుకున్న తిరిగి వచ్చే సంపాదించుకోవాలి, కృపనివ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, అన్నింటిలో దీవించి గొప్ప కార్యాలు చేయమని ఆయన ప్రామిస్ ల్యాండ్లో కట్టబడే చర్చి విషయంలో కూడా కృప చూపించి దీవెంది. ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఇక్కడ చుట్టుపక్కల ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ లేకోకుండా కృపనివ్వండి. కావాల్సిన అమౌంట్స్ అన్నీ సిద్ధపరచండి. మాకు మా అవసరాలన్నీ తీర్చండి, మా బిడ్డలందరూ అవసరాలు తీర్చండి. ఇల్లు లేని గృహాలు ఇవ్వండి. నాయన ఆరోగ్యాన్ని ఇవ్వండి. దీవెనతో ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపనిచ్చి మా హృదయ వాంఛలు తీర్చేదేవా కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నా. నీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తున్నాడు. పాజిటివ్గా ఆలోచించి ప్రే.